ఏపీలో దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందుతున్నారా? అయితే మీ వంటగదిలోకి రాబోయే ఒక అతిపెద్ద మార్పు గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏళ్ల తరబడి మనం మోస్తున్న ఆ బరువైన సిలిండర్లు త్వరలో మాయం కాబోతున్నాయి. వాటి స్థానంలో నేరుగా వాటర్ పైపుల్లాగా గ్యాస్ పైపులు రాబోతున్నాయి. కానీ ఇక్కడే అందరికి ఒక పెద్ద డౌట్. పైపుల ద్వారా గ్యాస్ తీసుకుంటే మరి మాకు దీపం పథకం కింద వచ్చే ఉచిత సబ్సిడీ డబ్బులు ఎగిరిపోతాయా? ఈ ప్రశ్న మీలోనూ ఉందా? అయితే టెన్షన్ పడకండి. ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఇంటికి దీపం ఇల్లాలు అని. ఆ ఇల్లాలు కళ్ళమ్మట నీళ్లు రాకుండా ఉండేందుకే ఏపీ సర్కార్ తెచ్చింది దీపం పథకం. ఉచితంగా సిలిండర్లు ఇస్తూ మహిళలకు అండగా నిలుస్తుంది. అయితే కొత్తగా వింత, పాతొక రోత అన్నట్లుగా టెక్నాలజీ మారుతుంది. కాలంతో పాటు మనము మారాలి కదా. అందుకే బరువైన ఎల్పిజి సిలిండర్ల కష్టాలకు చెక్ పెడుతూ పిఎన్జిని ఏపీ అంతటా విస్తరించేందుకే ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. తాజాగా సచివాలయంలో గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు నాయుడు ఆయిల్ కంపెనీలు అధికారులతో ఒక భారీ సమీక్ష నిర్వహించారు. రాబోయే రోజుల్లో సిలిండర్ల కొరత, రవాణా ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి పిఎన్జి ఇవ్వాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. కానీ దీపం పథకం లబ్ధిదారులో ఒకటే ఆందోళన మొదలైంది. మేము సిలిండర్లు వదిలేసి పైప్ లైన్ కనెక్షన్ తీసుకుంటే మాకు సబ్సిడీ వస్తుందా రాదా అని ఈ అభ్యంతరాలను గమనించిన సీఎం చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీ ఇచ్చారు. పిఎన్జి యాక్షన్కు మారినా సరే దీపం పథకం కింద మీకు ఎంతైతే రాయితీ సొమ్ము వస్తుందో ఆ డబ్బును నేరుగా మీ అకౌంట్స్ లోకి జమ చేస్తామని స్పష్టం చేశారు. సిలిండర్ వాడినా, పైపుడ్ గ్యాస్ వాడినా మీ ఉచిత సబ్సిడీ మీకే దక్కుతుంది. దీనిపై వెంటనే అధికారిక ఉత్తర్వులు కూడా విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి?